హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ అండ్ ట్విన్నీ వ్లాగ్స్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్ అండి. అందరికీ ఫస్ట్లీ హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే నేను ఇంకా గుమ్మానికి బంతి పూలు అలాగే మామిడాకు కట్టాలని అయితే అనుకుంటున్నాను. సో పదండి వెళ్ళి ఫస్ట్ గుమ్మానికి బంతి పూలు కట్టేద్దాము. ఇవైతే నేను నైట్ కట్టేసి పెట్టాను అనమాట. ఇంకా అవి ఇప్పుడు గుమ్మానికి అయితే కడుతున్నాను. మన గుమ్మానికి బంతి పూలు అలాగే మామిడాకు కట్టినప్పుడు ఎంత కలగా ఉంటుందో అసలు ఇంటి గుమ్మము. ఇక్కడైతే నేను భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నాను. భక్ష్యాలు నేను ప్రిపేర్ చేయటము ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంక ఇక్కడ ప్రయోగం అయితే చేస్తున్నాను. ఎలా వస్తాయి ఏంటి, ఫస్ట్ టైం కదా అని అనుకున్నాను. బట్ పర్లేదు, బాగానే వచ్చాయి. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికైతే చెడిపోలేదు, బాగా వచ్చాయి. సో అందుకు హ్యాపీ. ఇంకా ఇక్కడ చిన్న షెఫ్ వచ్చేసి నాకు ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది అనమాట, నేను ఎలా చేయాలి ఏంటి వంట అనేది. అందుకోండి చెప్తుంది వంట ఎలా చేయాలి అనేది. ఇంకా ఇక్కడ నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. సో పండగ కాబట్టి కొద్దిసేపు అయినా అలా శారీ కట్టుకుందాము అన్నట్టుగా ఇక్కడ శారీ అయితే కట్టుకున్నాను. దీపం పెట్టాలి, ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వెళ్ళి పూజ అయితే చేసేయాలి. పూజ చేసే ముందు ఒకసారి మీకు డీటెయిల్గా ఏమేమి వంటలు చేశాను ఉగాది స్పెషల్గా, సో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా పులిహోర ప్రిపేర్ చేశాను. ఇంకా పండగ అంటే మనకి పులిహోర కామన్ కదా, పులిహోర ఉండాల్సిందే. సో అందుకు పులిహోర చేశాను. పులిహోరలోకి కాంబినేషన్గా ఆలు అండ్ వంకాయ కర్రీ చేశాను. ఆ తర్వాత ఇక్కడైతే పాయసం అండ్ పప్పు, ఇందాక చూసారు కదా భక్షాలు కూడా ప్రిపేర్ చేశాను. కొద్దిగా వైట్ రైస్ కూడా. ఇంకా ఫైనల్గా ఉగాది అంటే ఉగాది పచ్చడి మెయిన్ ఉండాల్సిందే కదా, అందుకు ఇక్కడ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత దేవుడికి ఇక్కడ ప్రసాదం పెడదామని ఇంకా అన్ని ప్లేట్లు అయితే నీట్గా పెట్టేశాను. వాటి మీద నెయ్యి వేస్తున్నాను. దేవుడికి మనం నైవేద్యంగా పెట్టేటప్పుడు అందులో కంపల్సరీగా నెయ్యి వేయాలంట. సో అందుకు నెయ్యి అయితే వేసేసాను. ఇంకా అన్ని ప్లేట్లో పెట్టేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే అన్ని రెడీగా పెట్టేస్తున్నాను. దీపం పెట్టేసేయాలి కాబట్టి. ఫొటోస్, పూజ గదిలో ఫొటోస్ ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయి కదా. ఫస్ట్ 2 ఉన్నాయి, ఆ తర్వాత 5 అయ్యాయి అనమాట. ఇంకొక ఫోటో తీసుకురావాలి, లక్ష్మీదేవి ఫోటో. అది లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఇంట్లో లేదు, సో అదొకటి తెచ్చుకోవాలి. ఇంక ఇక్కడ బయట అయితే తులసమ్మకి కూడా ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఇవి రీసెంట్గానే తెచ్చుకున్నాను నేను. ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఉగాది చట్నీ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూపిద్దాం అనుకుని పిల్లలకి ఉగాది చట్నీ అయితే తినిపిస్తున్నాను. ఫస్ట్ టైం వాళ్ళు ఇది ట్రై చేయటము. మేడంకి అయితే బాగాలేదంట, నచ్చలేదని చెప్పింది. ఇంకా మనం ఎలా రియాక్షన్ పెడతాడో చూద్దాం. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, వాడికి వింత వింతగా ఉంది టేస్ట్. ఏదో తీయగానో కారంగానో ఉంటాయి కదా రెగ్యులర్గా తినేవి, ఇవి అన్ని రకాల రుచులు కలిసాయి కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంకొంచెం తింటాడేమో అని చెప్పేసి తినిపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ వద్దన్నాడు వాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను ఉగాది చట్నీ. ఇక్కడ ఏమైందంటే మేము సీరియస్గా వీడియో షూట్ చేసుకుంటుంటే మన కింద పడిపోయాడు అనమాట. డైలీ పడుతూనే ఉంటాడు, ఖచ్చితంగా ఒక 10-15 టైమ్స్ అన్నవాడు. నడుస్తూ నడుస్తూ ఊరికెలా పడుతూ ఉంటాడు. ఇంకా నేను కూడా ఉగాది చట్నీ తినేసాను, అయిపోయింది. ఇంకా అందరం అయితే భోజనం చేసేయాలి. పాప దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను కదా, అది తీసుకొని తింటుందన్నమాట. పులిహోర బాగా ఇష్టం పిల్లలిద్దరికి. పులిహోర తినడానికి వాళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. అలాగే కొద్దిగా పాయసం కూడా తినిపిస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, ఇంకా పిల్లలకు కూడా అవే తినిపిద్దామని అనుకున్నాము. కొద్దిగా పాయసము అండ్ అలాగే కొద్దిగా పులిహోర తినేసారనమాట వాళ్ళు. వంటలు అయితే అన్ని టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నేను చేశాను అనేసి అయితే చెప్పట్లేదు, నిజంగానే టేస్ట్ బాగున్నాయి. ఇంకా అందరం అయితే ఇక్కడ తినేస్తున్నాము. ఇంకా అందరం తినేసాము. తర్వాత ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. ఎందుకంటే టైం 11 అయింది అంతే. సో వంట పని కూడా ఏం లేదు, మార్నింగే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా వంట మొత్తం చేసింది నేను, పని మొత్తం చేసింది నేనైతే. మా హస్బెండ్ టైర్డ్ అయిపోయారంట, తను పడుకొని నిద్రపోతున్నారు ఇప్పుడు. ముగ్గురు 8కి లేచారు. మార్నింగ్ ముగ్గురు 8 వరకు పడుకొని 8కి లేచారు. సో 8కి లేచేసి హడావిడిగా రెడీ చేసి పూజ చేసుకున్న తర్వాత
కొద్దిగా తినేసారనమాట. తిన్న తర్వాత మళ్ళీ వచ్చి పడుకున్నారు. ఇక్కడ 11 అయింది, 11కి మళ్ళీ పడుకుంటున్నారు. సో నేను టైర్డ్ అయిపోయానని చెప్పేసి తనైతే పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నము పిల్లలకైతే ఇక్కడ నేను లంచ్ తినిపిద్దామని అనుకున్నాను. బట్ వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ తింటాను అని బాగా విసిగిస్తుంటే కొద్దిగా వేసి ఇచ్చాను గిన్నెలో. నిన్న బయటికి వెళ్ళాము మేము. ఇంకా నిన్న బయటికి వెళ్ళినప్పుడు సో సమ్మర్ కదా, ఇంకా అందుకు కూల్గా పిల్లలకు కూడా కొంచెం తినిపించినట్లు ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా ఐస్ క్రీమ్ అయితే తీసుకుని వచ్చాము. ఇంకా అది ఇప్పుడు వాళ్ళు గిన్నెలో వేసుకొని తింటున్నారనమాట. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత కొద్దిగా లంచ్ అయితే తినిపించాలి. తినిపించేసి పిల్లల్ని కూడా పడుకోబెట్టేసేయాలి. ఇంకా ఇక్కడ మేము ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఇంక ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా, సో అలా బయటకి ఎక్కడికైనా వెళ్ళొద్దాము అనేసి అయితే రెడీ అయ్యాము. పిల్లలకి కూడా ఎగ్జిబిషన్ చూపించినట్లు ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఇంకా రెడీ అయిపోయామన్నమాట. నేను కెమెరా ఆన్ చేస్తే చాలు వీళ్ళు వచ్చేస్తారు మాట్లాడడానికి. ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇవాళ ఫెస్టివల్ కదా, కొద్దిగా రష్ ఉంటుందేమో అనుకున్నాము. ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఎగ్జిబిషన్లో షాప్స్ కూడా ఇంకా సరిగ్గా ఓపెన్ చేయలేదు. కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు, కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా రెడీ చేయలేదన్నమాట. అవి ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను కానీ ఎగ్జిబిషన్కి. బట్ వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. కొద్దిగానే షాప్స్ ఉన్నాయి అండ్ అలాగే డిఫరెంట్గా ఏమన్నా ఉంటాయేమో కొత్తగా అనేసి అయితే అనుకున్నాను. బట్ ఏం లేదు, కామన్గా అవే షాప్స్ ఉన్నాయి. కనీసం షాప్స్లోకి వెళ్ళి కూడా నేను చూడలేదన్నమాట. షాపింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఏదో పిల్లలకి చూపించుకొని వద్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా ఇక్కడ పాప అయితే ఇంకో పాప బబుల్స్తో ఆడుకుంటుంటే నిలబడి చూస్తుంది. సో మీకు కూడా ఒకసారి ఎగ్జిబిషన్ అలా చూపిద్దామన్నట్టుగా ఇక్కడైతే చూపిస్తున్నాను. మన ఛానల్లో కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదండి, సో సారీ ఫర్ దట్. ఎందుకంటే పిల్లలతోటి నాకు కొద్దిగా ఎడిటింగ్ వర్క్ అది చేసుకోవడానికి కుదరట్లేదు అనమాట. ఇంకా 2-3 మంత్స్ ఉంటే పిల్లల్ని అయితే ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయించేస్తాను. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ నేను ఫ్రీ అయిపోతాను కాబట్టి రెగ్యులర్గా మీతో కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పటి వరకు వీడియోస్ కొద్దిగా లేట్ అవుతాయి, సో ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పాప జెయింట్ వీల్ ఎక్కుదామని చెప్తుంది. నాకే భయము, జెయింట్ వీల్ చాలా పెద్దగా ఉంది. అటువంటివి ఎక్కాలంటే నాకు కూడా కొద్దిగా భయంగానే అనిపిస్తుంది. కానీ పాప ఎక్కాలని అంటుంది. ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పాపకి, బట్ భయం ఎక్కువ. సో చిన్నవి కూడా తను మేము పార్క్కి అలా వెళ్ళినప్పుడు చిన్న కార్స్ కానీ అట్లాంటి వాటిలో తిప్పడానికి ట్రై చేస్తుంటాము. బట్ అప్పుడు కూడా పాప ఏడుస్తుంది, భయపడుతుంది అనమాట. మనం అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడు సైలెంట్గా చూస్తున్నాడు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. పాప మాత్రం అది ఎక్కుదాము ఇది ఎక్కుదాము అని చెప్పేసి అడుగుతుంది. అదిగో చూసారా. సో అక్కడికి వెళ్ళాలంట, అది ఎక్కాలంట. చిన్న పాప వీళ్ళ దగ్గరికి వచ్చి ఆడుకోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ మమ్మీ తీసుకెళ్తుంది. ఇక్కడ అప్పడాలు చూడండి ఎలా హ్యాంగ్ చేశారో. వాళ్ళ డాడీ పిల్లలకి అప్పడం ట్రై చేపిద్దాము అనేసి తీసుకెళ్ళాడు అనమాట. అప్పడం మనం రెగ్యులర్గా ఇంట్లో తింటూనే ఉంటాము, బట్ ఇక్కడ ఎగ్జిబిషన్లు ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి కదా. సో పిల్లలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళ డాడీ తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్ళారు. మేడం గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అప్పడం అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళ డాడీ తీసుకుని వచ్చేసారు. అప్పడం పైన బాగా కారం, ఒట్టి కారం అయితే చల్లారు. అది బాగా ఘాటుగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ గోబీ ట్రై చేద్దాం అన్నట్టుగా గోబీ కూడా తీసుకుని వచ్చారు. ఇంకా అప్పడం అయితే పక్కన పెట్టేశారు. అప్పడము వాళ్ళ డాడీ గోబీ తీసుకొస్తుంటే దాన్ని చూసి అప్పడం ఇద్దరు నా చేతిలో పెట్టేశారు, అది వద్దని చెప్పేసి. చాలా స్పైసీగా ఉంది గోబీ, బట్ అయినా కూడా వాళ్ళు తింటున్నారు. చిట్టి చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఎంత కారం ఉన్నా సరే తినాలి వాళ్ళు. గోబీ ఇట్లాంటివన్నీ, ఇంట్లో ఫుడ్ మాత్రం అస్సలు నచ్చదు. ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. సో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసామంతే. ఖచ్చితంగా బయటకు ఎక్కడికైనా వెళ్తే పిల్లలు బొమ్మలు కొనివ్వమని అల్లరి చేస్తుంటారు.
సో ఎన్ని బొమ్మలు కొనిచ్చినా సరే అవి ఇంటికి తీసుకెళ్ళేంత వరకు మాత్రమే చేతిలో పట్టుకుంటారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పడేస్తారనమాట. ఇంట్లో ఆడుకునేది ఏమి ఉండదు, ఏదో కావాలని ఊరికి అల్లరి చేస్తుంటారు అంతే, ఆడటం మాత్రం ఏముండదు. ఇంకా ఇక్కడ వెళ్ళే ముందర ఇక్కడైతే ఒక పాప డాన్స్ వేస్తుంది. డాన్స్ వేస్తుంటే ఇంకా పిల్లలు కూడా చూసుకుంటూ నిలబడ్డారు. ఎలా అల్లరి చేస్తుందో చూడండి, రమ్మంటే రావట్లేదు, దిగి వెళ్ళిపోవాలంటుంది ఎక్కడికో. అందుకు వాళ్ళ డాడీ అలా ఎత్తుకున్నాడు అనమాట పాపని. అస్సలు ఉండట్లేదు, జారిపోతుంది, కింద పడుతుంది. ఈ మధ్య పిల్లలు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాము అంటే రాను రాను అని చెప్పేసి బాగా అల్లరి చేస్తున్నారు. సో ఎందుకంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలకి తినిపించుకునే పని అది ఉంటుంది, అందుకనేసి మేము కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాము అంతే. ఇంకా ఇక్కడైతే ఇంటికి వెళ్ళే ముందు బాటా స్టోర్కి అయితే వెళ్ళాము, నాకు ఈ చెప్పులు తీసుకుందాము అన్నట్టుగా. బట్ నాకు కావాల్సిన హీల్స్ అయితే ఇక్కడ దొరకలేదు, కలెక్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో చెప్పాను కదా ఎక్కువసేపు అయితే ఎగ్జిబిషన్లో టైం స్పెండ్ చేయలేదు, ఎందుకు నాకు అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం అనిపించలేదు. అందుకని అలా ఒక రౌండ్ తిరిగేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఏంటి నాన్న చెప్పు, చెప్పేంటి నువ్వు చెప్పు, నువ్వు ఏదో చెప్పాలనుకుంటుంది చెప్పలేకపోతుంది. జ్యోతిమాలకి వెళ్ళావా? జ్యోతిమాలకి కాదు, ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము మనం? ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సరే నేను మమ్ము తినేస్తాను, చెప్పు. నేను మమ్ము తినాలి, బాయ్. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే తినిపించేసేయాలి. ఇంకా పిల్లలకైతే ఇక్కడ తినిపించేస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా డిన్నర్ మార్నింగ్ భక్షాలు ప్రిపేర్ చేశాను కదా, అవి కొన్ని మిగిలింటే వాటిలో వేడి వేడి పాలు వేసాను అనమాట. సో మన ఇంట్లో భక్షాలు అలా మిగిలిపోయినప్పుడు మనం అందులో వేడివేడిగా పాలు వేసుకొని తినేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో భక్షాలలో మనం జస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవాలంతే. ఇంకా వాటిని అలానే తినేసేయాలన్నమాట, టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇంకా నా డిన్నర్ అయితే ఇదే అనమాట. ఇప్పుడు ఇంకా మా డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మేము పడుకొని నిద్రపోవాలి. పాప చూడండి డ్యాన్స్ వేస్తుంది కిటికీలో ఎక్కి. ఇంకా మా ఉగాది అయితే ఈరోజు ఇలా జరిగిపోయిందనమాట. వీళ్ళకి ఏమన్నా నిద్ర వస్తుందా చూడండి, మాకైతే నిద్ర వస్తుంది, బట్ వాళ్ళకి మాత్రం నిద్ర రాదు. మధ్యాహ్నం బాగా పడుకుంటారు, 5-5:30 వరకు పడుకుంటున్నారు ఈ మధ్య. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి పడుకుంటారు కదా, 1:30కి అలా పడుకుంటారు. 4:30, 5:30 అలా అవుతుంది ఈ మధ్య లేచేసరికి. మేము మా ఉగాదిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.